గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడులో ప్రధాన వార్తగా మనం ట్రంప్ ఏదైతే హర్ముజ్ జలసంధికి ఇరాన్కు గడువు ఇచ్చారో, సో ఆ గడువుకు సంబంధించి ఆల్మోస్ట్ ఇరాన్ కూడా తగ్గేదే లేదని చెప్పేసి జవాబిస్తోంది కదా. ఇక్కడే ట్రంప్కు మరింత ఆగ్రహం తెప్పించినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. మీ నాగరికతను ఒక్క రాత్రిలో నాశనం చేస్తా అని చెప్పేసి తీవ్రంగా హెచ్చరించినటువంటి విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతమైతే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పతాక స్థాయిలో ఉన్నాయని చెప్పొచ్చు. నిన్న విద్యుత్ ప్లాంట్స్పై, కర్గు ద్వీపంపై పలు దాడులు జరిగాయి. అదేవిధంగా అటు ఇజ్రాయెల్ కూడా పలు ప్రకటనలు కూడా చేసింది. ఏంటంటే ఇరానీయులు రైలు ప్రయాణాలకు దూరంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. అంటే అటు ఇజ్రాయెల్ రైలు వ్యవస్థను టార్గెట్ చేస్తుంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. యావత్ ప్రపంచం కూడా పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది అన్నటువంటి ఉత్కంఠతో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోవైపు హర్ముజ్ జలసంధికి సంబంధించి గతంలో కూడా పలుమార్లు గడువు ఇవ్వడం, ఆ తర్వాత పొడిగించడం జరిగింది. బట్ రీసెంట్గా 48 అవర్స్ ఏదైతే ఇచ్చారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పొడిగించేది లేదు అని చెప్పారు. ఈ తెల్లవారుజాముకు ఆ గడువు ముగుస్తుంది. సో నిన్న గడువు ముగియకముందే, డెడ్లైన్ ముగియకముందే అటు ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై, వంతెనలపై దాడులు జరిగినటువంటి దృశ్యాలకు సంబంధించి పలు ఫోటోగ్రాఫ్స్ను కూడా ఇక్కడ ముద్రిస్తూ బ్యానరేటంగా ఈనాడు ఈ కథనాన్ని ప్రచురించింది. ఇక రైట్ సైడ్ అదేవిధంగా ఇందులోనే ఇంక్లూడ్ కనుక చూస్తే, భారత్, రష్యా, చైనా ట్రంప్తో మాట్లాడాలి, యుద్ధంతో ప్రపంచాన్నంతా రిస్క్లో పెట్టడం సరికాదని చెప్పాలి, ప్రస్తుతం ఆలోచించాల్సింది ధరల గురించి కాదు, అసలు సరఫరానే లేకుంటే ఉత్పత్తి కేంద్రాలే ధ్వంసమైతే ఏం జరుగుతుంది. ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్ చెప్పినటువంటి విషయాన్ని, ముఖ్యంగా ముందుకు రాకపోవడానికి ఏ దేశం కాదేశం ఈ టారిఫ్స్ భయం కావచ్చు, ఇంకా రకరకాల ఈక్వేషన్స్తో కావచ్చు, ఎటుండాలి అన్నటువంటి లెక్క కావచ్చు, వీటన్నింటి నేపథ్యంలో అసలు భారత్, రష్యా, చైనా ముందుకు రావాలి, ఈ అంశానికి సంబంధించి ప్రస్తావించాలి. ధరల గురించి వీటి గురించి ఆలోచించినట్టయితే మున్ముందు ఈ విద్యుత్ చమురు కేంద్రాలు వీటన్నింటినీ లక్ష్యంగా కూడా అక్కడ దాడులు జరుగుతున్నటువంటి క్రమంలో ఉత్పత్తే ఉండదు కదా. సో అప్పుడు ఇంకెటువంటి పరిస్థితి ఉంటుందో మీరంతా ఆలోచించుకోవాలి అని చెప్పేసి ప్రముఖ ఆర్థికవేత్త మాట్లాడిన మాటలు ఇవి. ఇక ముంచుకొస్తున్న సూపర్ ఎల్నినో, మనకు కరువు రావచ్చట, భూమిపై అత్యంత శక్తివంతమైన ఎల్నినో ఏడాదిలో ఏర్పడొచ్చని సైంటిస్టులు హెచ్చరించారు. దీన్ని సూపర్ ఎల్నినోగా వారు అభివర్ణిస్తున్నారు. ఇది జూన్ నుంచి ప్రారంభమవుతుంది అని వాళ్ళ ఎక్స్పెక్టేషను. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు మారిపోతాయి, ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి, ఋతుపవనాలు అసాధారణంగా ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. అంటే కరువు సంభవించే ప్రమాదం అనేదే హెచ్చరిక ఇది. ఇక శబరిమలలో మహిళలపై ఆంక్షలు సబబే, దీనిని వివక్షగా చూడొద్దు, మత విశ్వాసం న్యాయ సమీక్షకు అతీతం, సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం. ప్రార్థనా స్థలాల్లో మహిళల పట్ల వివక్షపై విస్తృత ధర్మాసనం విచారణ ప్రారంభం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వద్దాం. ఆంధ్రజ్యోతి కనుక చూసినట్టయితే ఇది ఈనాడు. ఆంధ్రజ్యోతి చూద్దాము. ఈ రాత్రికే అంతం, ఒక నాగరికత తుడిచిపెట్టుకుపోతుంది, ఇరాన్పై అణుదాడి చేస్తామన్నట్లుగా మంగళవారం ట్రంప్ పరోక్ష హెచ్చరిక. సో నిన్న ఏదైతే ప్రకటించారో హర్ముజ్ జలసంధికి సంబంధించి ఇక మళ్ళీ గడువు ఇచ్చేటువంటి ప్రసక్తే లేదు, జలసంధి ఓపెన్ చేయాల్సిందే, లేదంటే ఇరాన్ నాగరికత తుడిచిపెట్టుకుపోతుంది ఒక్క రాత్రిలో అని చెప్పేసి తీవ్రంగా హెచ్చరించారు. అదే ఇక్కడ ప్రస్తావించారు. ఆల్రెడీ డెడ్లైన్ ముగియకముందే అక్కడ దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పశ్చిమాసియా భగ్గుమంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు అక్కడ కనిపిస్తోంది. ఇక వైసీపీ యాగి అంటూ హైదరాబాద్లోని ఏబిఎన్ కార్యాలయంపై దాడికి యత్నం, మహిళల్ని అవమానించారంటూ రచ్చ, ధర్నా పేరుతో వచ్చిన వైసీపీ నేతలు అని చెప్పేసి మరో వార్తను ఇక్కడ చూడొచ్చు. ఇక ఏసీబీకి చిక్కిన వ్యవసాయ వర్సిటీ అసోసియేట్ డీన్ అంటూ ఓ విత్తన సంస్థకు లైసెన్స్ మంజూరు కోసం గోవర్ధన్ 1,00,000 డిమాండ్ చేశాడంట. డబ్బు తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. 3 పదుల వయసులోనే మధుమేహం అంటే డయాబెటీస్, ప్రతి 5గురిలో ఒకరు ప్రీ డయాబెటిక్ ఉంటున్నారంట.
69% మందిలో విటమిన్ డి లోపం. ఇదైతే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మందిలో కామన్గా వింటున్నాం. టెస్ట్ చేసుకుంటే చాలు డి విటమిన్ లోపం అని చెప్పేస్తున్నారు. 46% మందిలో ప్రీ హైపర్ టెన్షన్ ఉందంట. కార్పొరేట్ ఉద్యోగుల్లో 80% అధిక బరువు సమస్య ఉంది. పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్ కేసులు. అపోలో హాస్పిటల్ హెల్త్ ఆఫ్ ద నేషన్ 2026 నివేదికలో ఈ వివరాలు వెల్లడించారు. సో డెఫినెట్గా లైఫ్ స్టైల్లో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. లైఫ్ స్టైల్స్ వల్లనే కొత్తగా ఈ విధంగా అంటే ఇంత ఎర్లీగా ఈ డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్స్ కావచ్చు, అదేవిధంగా డెఫిషియన్సీస్, డి విటమిన్, B12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఈ విధంగా ఉంటున్నాయి. సో లైఫ్ స్టైల్ చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అండ్ క్రమం తప్పకుండా టెస్టులు కూడా ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో అయితే అది తప్పనిసరి అయిపోయింది. నెక్స్ట్ నమస్తే తెలంగాణకి వెళ్దాం. ఇక్కడ ఉద్యోగ లోకం ఉద్యమ పథం అంటూ యుద్ధ భేరి మోగించిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు మాట తప్పిన సర్కార్పై మరలబడుతున్న ఒక్కో సెక్షన్. నేటి నుంచి విద్యుత్, ఆర్టిజన్లు, కార్మికుల నిరవధిక సమ్మె. ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలలో 20,000 మంది స్ట్రైక్. ఆర్టీసీ సమ్మెపై 9న చర్చలు. జేఏసీకి లేబర్ కమిషన్ లేఖ. చర్చలు విఫలమైతే ఏ క్షణమైనా సమ్మెకు వెళుతాం. 10th స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల వద్ద టీచర్ల నిరసన. నిరుటి పారితోషికం బకాయిలు చెల్లించాలని డిమాండ్. ఎంప్లాయీస్ జేఏసీ పోరుబాట. సమస్యల పరిష్కారం కోసం ఐక్య కార్యాచరణ. 17న మధ్యాహ్న భోజన సమయంలో నిరసనలు. మే 5న ఉద్యోగ, ఉపాధ్యాయుల సామూహిక దీక్షలు. అప్పటికీ దిగిరాకుంటే మే 14 తర్వాత మహాపోరు. 206 సంఘాల టీ ఎంప్లాయీస్ జేఏసీ నిర్ణయం. జూన్ 2 లోపు పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్. ఇక 12 రంగాల ప్రైవేటు అంటూ 16.72 లక్షల కోట్ల నిధుల సమీకరణే లక్ష్యం. కీలక రంగాల వ్యవస్థలు, సేవలు ప్రైవేటు పరం 5 ఏళ్ల పాటు లీజుకిచ్చేలా కేంద్రం కసరత్తు. కేంద్రం చర్యలపై నిపుణులు, విశ్లేషకుల విస్మయం. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తారా అని ధ్వజం. శాశ్వతంగా రాసిచ్చేలా రూల్స్ ఉండనున్నట్లు ఆరోపణలు అంటూ ఈ వార్తనిచ్చారు. 3 మాజీ మంత్రుల అరెస్ట్. రాపోల్లో రైతు దీక్షకు వెళ్లకుండా అడ్డగింత. ఆ భూములు ఎవరి జాగీరు? సర్కారు భూముల్లో ప్రైవేటు కంపెనీలకు ఏం పని? కబ్జా అవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? అన్యాక్రాంతం వెనక బడాబాబులున్నారు. రైతుల పక్షాన న్యాయ పోరాటానికి మేము సిద్ధం. సిపిఐ రాష్ట్ర నాయకుడు అజీజ్ పాషా. కోహెడ మెడపై కేరళ కత్తి అంటూ ప్రైవేటు కంపెనీ కోసం పండ్ల మార్కెట్ను బలిపెడుతున్న ప్రభుత్వం. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లోకి. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా ట్రంప్ చేసినటువంటి హెచ్చరికనే ఇస్తూ తీవ్రంగా హెచ్చరించినటువంటి విషయాన్ని, మీ నాగరికతనే నలిపేస్తా, ఒక్క రాత్రిలో నాశనం చేస్తా, ఇరాన్కు ట్రంప్ ఘాటు హెచ్చరిక. ఇక భారత్, రష్యా, చైనాలు ట్రంప్తో మాట్లాడాలి. యుద్ధంతో ప్రపంచమంతా రిస్కులో పడడం సరికాదు. ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ షాక్స్. ఇక 31 సంస్థలు, 39,436 కోట్లు. పునరుత్పాదక విద్యుత్ పూర్తిగా వినియోగించాలి. ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేలా ట్రాన్స్మిషన్ లైన్లు. వ్యవసాయ, ఆక్వా వ్యర్థాలతో ఉప ఉత్పత్తులు సృష్టించాలి. ఎలక్ట్రానిక్పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం చంద్రబాబు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. బూతు నేతల రోత గోల అంటూ వైసీపీ యాగి హైదరాబాద్ ఏబిఎన్ ఆఫీస్పై, ప్రధాన కార్యాలయంపై దాడికి యత్నించారు అనేది వార్త. ఇక రచ్చ ఆపొద్దు, ఆఫీస్ ముందు ధర్నాలు చెయ్యండి, నేతలకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు వచ్చాయి అని చెప్పేసి ఈ వార్తనిచ్చారు. ఇక ఈ రాత్రికే అంతం, ఒక నాగరికత తుడిచిపెట్టుకుపోతుందన్న ట్రంప్ వ్యాఖ్యలను రైట్ సైడ్ చూడొచ్చు. నెక్స్ట్ సాక్షి. బాబుకు బాక డీపీటీలో వాటా, అమరావతి ముసుగులో దోచుకో, పంచుకో, తినుకో అంటూ ఈ వార్తను సాక్షి హైలైట్ చేసింది. 2 వారాల పాటు కాల్పుల విరమణ, ఇరాన్పై తాత్కాలిక దాడులు నిలిపివేస్తున్నాం, తక్షణమే హర్ముజ్ను తెరవాలంటే షరతుకు లోబడి ఈ నిర్ణయం. ట్రంప్. చంద్రబాబు సర్కార్ మళ్లీ అప్పు అంటూ మంగళవారం చంద్రబాబు చేసిన అప్పు 4,400 కోట్లు. 23 నెలల్లో అప్పు 3,52,055 కోట్లు. రాధాకృష్ణ ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాతలు రాయండి. మహిళలను కించపరిచిన రాధాకృష్ణ వ్యాఖ్యలపై నిరసన, ఆగ్రహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. చెత్త పలుకుపై వైఎస్ఆర్సీపీ శ్రేణుల కన్నెర్ర.
మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.